బెంగళూరు నర్సాపురం స్పెషల్ ఎక్స్ప్రెస్ రైల్లో దొంగలు హల్చల్ చేశారు. ప్రయాణికులను దుండగులు కత్తులతో బెదిరించి సుమారు 11 తులాల బంగారాన్ని చోరీ చేశారు. అనంతరం అప్పికట్ల వద్ద రైలు ఆపి దొంగలు పరారయ్యారు. బాధితులు విజయవాడ రైల్వే పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. బెంగళూరు నుండి నర్సాపూర్ వెళ్ళే స్పెషల్ ఎక్స్ప్రెస్ అది వీక్లీ వన్స్ ఉంటుంది. ఈ నెల 18-19 నైట్ అంటే రాత్రి సుమారు 1:45 నుండి 1:55 మధ్యలో సుమారు 10 నిమిషాలు బెంగళూరు నుండి నర్సాపూర్ వెళ్ళే స్పెషల్ ఎక్స్ప్రెస్ అది వీక్లీ వన్స్ ఉంటుంది. ఏసీపీ జరిగింది. గుర్తు తెలియని సుమారు 8 నుంచి 10 మంది అఫెండర్స్ మనకున్నటువంటి సమాచారాన్ని బట్టి ఉన్నటువంటి ప్రాథమిక సమాచారాన్ని బట్టి బాపట్లలో జనరల్ బోగిలో ఎక్కి తర్వాత 5 నిమిషాల్లో అప్పికట్లు దాటిన తర్వాత గుడిపాడు అప్పికట్ల మధ్యలో ఏసీపీ చేసి ట్రైన్ ఆగిన తర్వాత సుమారు 5 బోగీళ్ళు, ఒక సిల్వర్ చైను, ఒక 4 గోల్డ్ చైన్స్ స్నాచ్ చేయడం జరిగింది. ఇందులో 8 నుంచి 10 మంది ముద్దాలు పాల్గొన్నట్టు మనకి తెలుస్తుంది. దీని మేరకు సమాచారం తీసుకొని ఇమీడియట్గా సీన్కి రావడం, రాత్రి కూడా అన్ని వైపుల నుంచి చెకింగ్స్ చేపట్టడం జరిగింది. దానికి సంబంధించి కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాము. బాపట్ల ఆర్పిఓపి పరిధిలో కేసు. బెంగళూరు నర్సాపురం స్పెషల్ ఎక్స్ప్రెస్ రైల్లో దొంగలు హల్చల్ చేశారు. ప్రయాణికులను దుండగులు కత్తులతో బెదిరించి సుమారు 11 తులాల బంగారాన్ని చోరీ చేశారు. అనంతరం అప్పికట్ల వద్ద రైలు ఆపి దొంగలు పరారయ్యారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, బెంగళూరు నర్సాపురం స్పెషల్ ఎక్స్ప్రెస్ లో చోరీ జరిగింది, వివరాలేంటి? జ్యోతి, బెంగళూరు నర్సాపురం 07154 స్పెషల్ ఎక్స్ప్రెస్ రైల్లో దొంగలు హల్చల్ చేశారు. ప్రయాణికుల్ని ఏదైతే దుండగులు కత్తులతో బెదిరించి సుమారు 11 తులాల బంగారాన్ని చోరీ చేసినట్టు కూడా పోలీసుల సమాచారం ప్రకారం తెలియవస్తుంది. అయితే అప్పికట్ల వద్ద రైలు ఆపి దొంగలు పరారైనట్టు కూడా తెలుస్తున్న నేపథ్యం ఉంది. బాధితులు విజయవాడ రైల్వే పోలీసులను ఆశ్రయించి పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి. ఏదైతే బెంగళూరు నుంచి నరసాపురం వెళ్తున్న రైల్లో S7, S11, S12, S13 కోచ్ల్లో దుండగులు ఈ చోరీకి పాల్పడ్డారు. ప్రయాణికులను బెదిరించి వారి వద్ద ఉన్న బంగారం, వెండి ఆభరణాలకు సంబంధించి ఇవ్వాలంటూ కూడా కత్తులతో బెదిరించిన నేపథ్యంలో ప్రయాణికులు ఇక పరిస్థితి లేక వాళ్ళకి ఆ బంగారం కూడా అప్పచెప్పడం జరిగింది. లేకుంటే ప్రాణాలు తీస్తామంటూ కూడా దుండగులు అయితే బెదిరించిన నేపథ్యంలో వాళ్ళ వద్ద ఉన్న బంగారం అయితే ఆభరణాలన్నీ తీసి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అప్పికట్ల వద్ద దొంగలు రైలు చైన్ లాగి అక్కడి నుంచి పరారవడం జరిగింది. ఈ స్టోరీకి సంబంధించిన వివరాలు ప్రయాణికులు పోలీసులకైతే వివరించారు. ఈ సందర్భంగా రైల్లో ఈ చోరీకి పాల్పడిన ఏదైనా పాత నేరస్తులు ఉన్నారనే దాని మీద కూడా ఆ కోణంలో పోలీసులు విచారణ చేపట్టడం జరిగింది. కేసు అయితే నమోదు చేసిన నేపథ్యం ఏదైతే ప్రయాణికులు ఇచ్చిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసి చోరీకి పాల్పడ్డ దుండగులు ఎవరనే దాని మీద పోలీసులు విచారణ చేపడుతున్నాడు. కొద్దిసేపటి క్రితం అక్కడ పోలీసులు కూడా మాట్లాడడం జరిగింది. సుమారు ఆ ప్రయాణికుల వద్ద నుంచి 11 సవర్ల బంగారం వరకు కూడా దొంగిలించి వెళ్ళటం జరిగింది. దీన్ని కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేస్తున్నామంటూ కూడా పోలీసులు అయితే చెప్పడం జరిగింది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ కొండలరావు.